మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యమేమిటంటే ఆరుబయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసినవాడు అభివృద్ధి చెందిన అంత త్వరగా మంచివాళ్లు అభివృద్ధి చెందలేరు. విలువ లేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువ తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవాళ్లు ఉంటే జీవితమంతా సంతోషంగా ఉండగలం. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుంది ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరూ మీరు ఎక్కువగా ఆశలు పెంచుకోకండి. ప్రశాంతంగా జీవించండి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్లైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాలు వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాము. నమ్మితే ప్రాణం ఇస్తా అంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంతవరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. కాదంటారా? మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండవచ్చు, కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఆత్మాభిమానం ఉన్నవాళ్లు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోండి. కోపంలో వచ్చిన మాటలు పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావాల్సిన ఆయుధాలు 2: నవ్వు, అలాగే మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితమంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు, కానీ ఒక వయస్సుకు వచ్చాకే అర్థమవుతుంది. నువ్వు మోస్తున్న బాధ్యత, నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. ఒక విషయాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగాపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అర్థమైంది అనుకుంటా. పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడు అల్లా మాట గుర్తుకు వస్తుంది. ఇక సొంతవాళ్లు అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ. ఇవన్నీ బూడిదలు పోసిన పన్నీరు లాంటివి. సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంటింట్లో కూడా పరాయి వాళ్లం అయిపోతాం. బంధం తెగిపోతుందని తెలిసిన సరే నిజమే చెప్పండి. అబద్ధం చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికైనా తిరిగి కలవవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవట్లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడడం లేదని అక్కా చెల్లెళ్ళని, అలా అందరినీ వదిలేసుకుంటూ వెడుతుంటే చివరికి ఏదో ఒక రోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. మనసు ఒంటరిది. ఎన్ని బంధాలతో పెనువేసుకున్నా తనలాంటి మనసుకు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది. ఒకసారి నీ మనసును అడిగి చూడు, నిజమో కాదో చెప్తుంది.